నమస్తే వెల్కమ్ టు TG5 న్యూస్ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సంగారెడ్డిలో కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడి మేడారం జాతర భక్తుల భద్రత కోసం NSS ఫౌండేషన్ అవగాహన కార్యక్రమం సికింద్రాబాద్ బచావో నినాదాలతో ర్యాలీ విశాఖ సింహాచలంలో కనుమ పర్వదినాన ఘనంగా గోపూజలు హైదరాబాద్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాణినగర్ కాలనీలో కోడి పందాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాణినగర్ కాలనీలో కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో కోడి పందాలు ఆడుతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 27 కోళ్లు 8,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు ఆడుతున్న వారంతా వలస కూలీలని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులతో పాటు కోళ్లను అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు క్షేమంగా ఉండాలనే లక్ష్యంతో NSS ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడిన పోస్టర్ క్యాలెండర్ ను విడుదల చేయడంతో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు సురక్షితంగా క్షేమంగా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో NSS ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో వీరస్వామి గారి ఆధ్వర్యంలో భక్తులకు ఉపయోగపడే భద్రతా సూచనలతో కూడిన పోస్టర్ మరియు క్యాలెండర్ ను అధికారికంగా విడుదల చేశారు. సేవలు అందిస్తున్న వాలంటీర్లు కార్మికులకు టీ-షర్ట్స్ ను మహిళలకు చీరలను పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో NSS ఫౌండేషన్ చైర్మన్ నాగవెల్లి సరిత, నరేందర్, వెంకటేష్, విద్యాసాగర్, ఫౌండేషన్ మెంబర్స్ రంజిత, దీప్తి, జ్యోతి, అమరేందర్, వినయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను రోజీ ఐ క్రియేషన్స్ అలాగే NSS ఫౌండేషన్ లో నేను ఒక మెంబర్ ని. అట్లాగే ఈ రోజు మా NSS ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉందో అందులో వచ్చి మేము ఇక్కడ అమ్మవారి దర్శనాలు చేసుకున్న తర్వాత NSS ఫౌండేషన్ ద్వారా కొంతమంది ఇక్కడ సఫాయి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని శారీస్ అలాగే టీ-షర్ట్స్ అట్లాగే క్యాలెండర్స్ కూడా మా NSS ఫౌండేషన్ తరఫున క్యాలెండర్ కూడా పంచడం అయితే జరిగింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎందుకంటే ఎంతో కొన్ని వేల లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. దానికి సఫాయి చేసే వాళ్ళు ఏదైతే క్లీన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఉత్సాహపరిచే విధంగా మేము వాళ్ళని ఒక ప్రోత్సహించినట్టుగా వాళ్ళకు కొన్ని శారీస్ అలాగే టీ-షర్ట్స్ అయితే పంచడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనం వచ్చే పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం క్లీన్ అండ్ క్లీన్ గా ఉండాలని మా NSS ఫౌండేషన్ అయితే ఈ నిర్ణయం తీసుకొని మేము ముందుకు వచ్చాము. దీని ద్వారా చూస్తే మీరు కూడా ఏదైనా ఇక్కడ చేయాలనుకుంటే అమ్మవారి జాతర మనందరిది కాబట్టి మన ఆశయకాండంలోనే అతిపెద్ద అమ్మవారి జాతర కాబట్టి ఒక మహా కుంభమేళ ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మన సెకండ్ మనదే కుంభమేళ కాబట్టి ఈ కుంభమేళకు వచ్చిన ప్రజలందరికీ కూడా ఎలాంటి సహాయమైనా చేయడానికి మా NSS ఫౌండేషన్ ముందుంటుంది. అలాగే రోజు ఐక్యదేశం కూడా తోడుగా ఉండి నడుస్తుంది ఇప్పటి వరకు. ఇది చూసే మీరందరూ కూడా ఏదైనా ఇక్కడ వర్కర్ ఎవరైతే ఉంటారో వర్క్ చేసే వాళ్ళు కూడా ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళని ఒక ప్రోత్సహించే విధంగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి, అందరూ బాగుండాలి, అందులో ఈ రోజు ఉండాలి. ఎలా పనులు చేస్తారు ఏమైతే ఉన్నారో వీళ్ళు ఏమంటున్నారంటే ఆమె చెప్పడానికి వస్తలేదు ఆదివాసులు కాబట్టి ప్రతి సంవత్సరం మా NSS ఫౌండేషన్ అలాగే రోజు ఐక్యదేశం తో కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరము ఇలాంటి పంపిణీలు అనేవి జరుగుతున్నాయి. చీరలు కానీ వీళ్ళకి టీ-షర్ట్స్ చలిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పంపిణీ చేస్తున్నామని ఈ అమ్మ మాట్లాడుతుంది. తను చెప్పే విధానం అదేనమ్మా. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈ సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు NSS తరఫున. ఇంకోటి ఏంటంటే ఈ చీరల పంపిణీ, టీ-షర్ట్స్, ఈ క్యాలెండర్స్ పంపిణీ జరగడం జరిగింది. సికింద్రాబాద్ ను రక్షించాలంటూ నిరసనకారులు రోడ్డెక్కారు. నల్ల జెండాలు కండువాలతో సికింద్రాబాద్ స్టేషన్ వైపు భారీ ర్యాలీ నిర్వహించారు.
సికింద్రాబాద్ బచావో నినాదాలతో నిరసనకారులు భారీ ర్యాలీ చేపట్టారు. నల్ల జెండాలు కండువాలు ధరించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు ర్యాలీగా కదిలారు. ఈ ర్యాలీ మోండా మార్కెట్, బాటా, జనరల్ బజార్ ప్రాంతాల మీదుగా కొనసాగింది. ర్యాలీ సాగిన మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచారు. నిరసనకారులు సికింద్రాబాద్ పరిరక్షణ కోసం ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న కొండపై గోపూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా గోపూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సుజాత ముందుగా గోశాలలో శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలలో ఉన్న గోవులకు పూజలు చేసి ప్రత్యేక ఆరతులు సమర్పించారు. దేశమంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో తులతూగాలని, కనుమనాడు గోవులకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా అర్చకులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో మరోసారి ఓవర్ స్పీడ్ మృత్యు రూపంలో దూసుకొచ్చింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపాపేట గ్రీన్ పార్క్ కాలనీ కమాన్ వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా స్నేహితులను కలిసిన అనంతరం అర్ధరాత్రి 12:30 సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న సునీల్ కుమార్ పై వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే ఆగకుండా సుమారు 50 నుంచి 100 మీటర్ల వరకు యువకుడిని ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా నమోదయ్యాయి. ఈ ఫుటేజ్ ఇప్పుడు పోలీసుల దర్యాప్తుకు కీలకంగా మారింది. భార్యాభర్తల మధ్య వివాదం మరో ఘోర ఘటనకు దారితీసింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో అల్లుడు అత్తారింటికి నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో భార్య కాపురానికి రావడం లేదన్న ఆగ్రహంతో అల్లుడు రవి అత్తారింటికి నిప్పు పెట్టాడు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతుండటంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి కాపురానికి రావాలని భర్త పలుమార్లు కోరినా ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన రవి అత్తారింటితో పాటు ద్విచక్ర వాహనాన్ని కూడా దగ్ధం చేశాడు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొనగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత వివాదాలు హింసకు దారితీసిన ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతుంది. నేను తోటలూరు బ్యాచ్ కి అందరూ పెట్టేస్తా. అయ్యా నువ్వు మోహన్ ఇటు తిప్పునా నేను నీకు తెలవకుండా ఎక్కడ వెళ్తాను, నీకు తెలవకుండా తిప్పి ఎవరికి ఇవ్వను, నీకు తెలుసు. మోహన్ ఇటు తిప్పునా నువ్వు చిన్న మోహన్ ఇటు తిప్పు. పనులు అడిగి తీసుకుని నువ్వు కూడా పై చిన్న
అన్న ఒకసారి మీరు చెప్పండి, మీరు చేసిన మంచి పని కూడా చెప్పండి, వీడియోలో పడుతుంది 1,00,000 2,00,000 చెప్పండి. డబ్బులు దింగేశారు మొత్తం. చెప్పండి అన్న ఒకసారి అడగండి ఎంత ఎంత ఇచ్చారా చిన్న మీరు? నువ్వు 5,000, నువ్వురా నువ్వు చిన్న 1,20,000 తీసావు నువ్వు. అమ్మో ఏమన్నా మనిషివేనంటరా నువ్వురా. నువ్వు ఎంత ఇచ్చా చిన్న? రై నువ్వు ఎంత ఇచ్చా? 1,00,000 రూపాయలు. నువ్వురా చిన్న. 800. అవి నువ్వురా చిన్న. 2,000. నువ్వేం చేయలేదా? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులపై 10% జీతం కోత విధించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 10% కోత విధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర మాజీ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యుడు, తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ నేత పులిగారి గోవర్ధన్ రెడ్డి స్వాగతించారు. ఈ నిర్ణయం సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ నైతిక విలువలను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. తల్లిదండ్రుల సంరక్షణ కేవలం చట్టబద్ధమైనది బాధ్యత మాత్రమే కాకుండా నైతిక కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో బాధ్యతా భావాన్ని పెంపొందించే దిశగా ఈ నిర్ణయం కీలకమని అభిప్రాయపడ్డారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారు తల్లిదండ్రులు చూడకుంటే వాళ్ళ జీతంలో 10% కట్ చేస్తామని చెప్పారు. దీనిపైన మీరు ఏమంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి సహచర మంత్రివర్గులు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారికి వచ్చేటటువంటి జీతంలో 10% కట్ చేస్తాము అనే దాన్ని హర్షిస్తున్నాము. అందరూ సీనియర్ సిటిజన్సే కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే కానీ, ఇతరత్ర అందరూ కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కానీ వారి సహచర క్యాబినెట్స్ కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోలేరు. ఈ నిర్ణయం వల్ల వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళ క్యాబినెట్ కూడా వాళ్ళ రాష్ట్రంలో పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినట్టయితే వాళ్ళ శాలరీలో 10%కు కట్ చేస్తామనే దాన్ని అందరూ కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం. సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాన్య శ్రీ అఖిలేష్ యాదవ్ ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాన్య శ్రీ అఖిలేష్ యాదవ్ ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిశారు. ఈ సందర్భంగా దేశ రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం అఖిలేష్ యాదవ్ విజన్ ఇండియా మీటింగ్ లో పాల్గొననున్నారు. దేశాభివృద్ధి, సామాజిక న్యాయం, పీడీఏ సాధికారత పై ఈ సమావేశంలో కీలక చర్చ జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు జై సమాజ్వాదీ పార్టీ, జై పీడీఏ నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో లగచర్ల పోరాట నాయక జ్యోతి కుమార్తె భూమి నాయక్ మొదటి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించారు. తెలంగాణ భవన్ లో లగచర్ల పోరాట నాయక జ్యోతి కుమార్తె భూమి నాయక్ మొదటి పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించబడింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ కార్యక్రమం జరగగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. దూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సమ్మక్క సారక్కలను దర్శించుకుంటున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో మేడారం జాతర భక్తులతో పోటెత్తింది. దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వనదేవతలైన సమ్మక్క సారక్కలను దర్శించుకుంటున్నారు. అయితే జాతర సమయం తక్కువగా ఉండడంతో కొన్ని అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నా పేరు నరేష్ అండి, మాది మహిబాద్. అభివృద్ధి పనులు జరుగుతాయి కాకపోతే కొంచెం నిదానంగా జరుగుతున్నాయి. కానీ తేపకిలా మినిస్టర్లు వచ్చి ఎండ కొడుతుంది, అక్కడ నిలబడడానికి నీడ కూడా లేదు లైన్లో. మెయింటెనెన్స్ ఓకే, ప్రజెంట్ ఉన్న మెయింటెనెన్స్ ఓకే, వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ డస్ట్ అనేది ఉంది. సో దానివల్ల పెద్దగా ఏం లేదు, వర్క్ జరుగుతుందని. కానీ లోపలికి పోయిన తర్వాత ప్రసాదాలు ఇవ్వట్లేదు. ఎట్లా దర్శనం గజలకు డైరెక్ట్ అవ్వట్లేదు. కానీ కనీసం బయట ఉన్న వాళ్ళకి ప్రసాదం ఇచ్చినా వచ్చే భక్తులు కొంచెం సంతృప్తిగా తిరిగి వెళ్ళగలుగుతారు. ఇంటికి పోయి మేము ప్రసాదం తెచ్చుకున్నాను అదైనా ఉంటుంది. కానీ ప్రసాదం ఇవ్వట్లేదు. అడుక్కున్న చాలా మంది ఇప్పుడు కూడా దర్శనం ఎందుకు లేట్ అవుతుందంటే అక్కడ ఉండే క్రౌడ్ లోపల గద్దెల చుట్టూ నిలబడతారు ప్రసాదం కోసం. అది మహబూబ్ నగర్ నుంచి వచ్చాము మేము.
చాలా రష్ ఉంది, ఎంత రష్ అంటే చెప్పలేనంత రష్ ఉంది. కానీ దర్శనం అయితే అయ్యింది, కానీ కొంచెం కష్టంగా ఉంది. లోపలైతే చాలా కష్టంగా ఉంది, కానీ పర్వాలేదు, బాగుంది, మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చిన తర్వాత బాగుంది, చాలా బాగుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడి. మేడారం జాతర భక్తుల భద్రత కోసం ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ అవగాహన కార్యక్రమం. సికింద్రాబాద్ బచావో నినాదాలతో ర్యాలీ. విశాఖ సింహాచలంలో కనుమ పర్వదినాన ఘనంగా గోపూజలు. హైదరాబాద్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.